తాండూరు పట్టణంలోని తులసిగూడలో అంబేద్కర్ పారామెడికల్ కళాశాల ఫెసెస్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా సుమారు 2500 మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పారామెడికల్ కళాశాలదని అన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ శివానంద సింగ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని గ్రామీణ నిరుపేద విద్యార్థులకు సంవత్సరానికి సుమారు 30 నుండి 35 మంది పేద విద్యార్థులకు అంబేద్కర్ పారామెడికల్ కళాశాల తరపున ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ రిపోర్టర్లు శ్రీనివాసాచారి, రామచందర్, నిరంజన్, నవీన్, శ్రీకాంత్, దీపక్, బాబా తదితరులు పాల్గొన్నారు. కవర్లో అయ్యాకు ఒకటి, అయ్యా నిరంజనానికి ఒకటి, నిరంజనానికి ఒకటి. ఏం తెచ్చింది అన్న అందరికీ ఇక్కడ నవీననే జాబ్స్ అన్ని మనకే వస్తాయి. మనం హ్యూమన్ రిసోర్సెస్ అంటారు. మనది భారతదేశంలో చాలా యంగ్ యూత్ మన దగ్గర ఎక్కువగా ఉంది. ఈ వీళ్ళకి చాలా దేశాల అవసరం ఉంది. మన సేవలో చాలా దేశాలకు అవసరం ఉంది. ఇప్పుడు ఎన్నో అవకాశాలు సృష్టించబడుతున్నాయి. చాలా కొత్తగా పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి వాటన్నిటిలో నువ్వు ఎక్కడ ఫిట్ అవుతావో, నువ్వు దేని గురించి ప్రయత్నం చేయాలనేది ఒక లక్ష్యం చేసుకొని చేస్తే మాత్రం ఇక్కడే కాదు, ఇంకా దేశాలు ఎక్కడైనా సరే, లండన్ కావచ్చు, అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, మన దగ్గర చాలా దేశాలకు వెళ్తున్నారు. దుబాయ్ లాంటి దేశాలకు కూడా మన వాళ్ళ ఇంజనీర్స్ అన్ని కూడా మన వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి అట్లాంటి అవకాశాలు ఎక్కడున్నాయో చూసుకోండి, దానికి తగ్గట్టుగా చదువుకొని మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని మీ జీవితంలో మంచి ఆశయం వైపు వెళ్ళి మంచి సక్సెస్ కావాలని కోరుతున్నాను. ఈ కోర్సుల ద్వారా అవుతుందా, ఇంకా కోర్సు చేయొచ్చా అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇంకొక ఉదాహరణ మీకు చెప్పి ముగిస్తాను. ఖమ్మం డిస్టిక్లో ఒక అమ్మాయి, భవాని అనే అమ్మాయి 2020లో డిగ్రీలో చేరిందంట. ఇప్పుడు యూట్యూబ్లో చూడొచ్చు మీరు ఎప్పుడైనా. అందులో ఏముంది అంటే, ఆమె 2020లో డిగ్రీలో చేరినప్పుడు ఆ డిగ్రీకి సంబంధించింది 2020కి హైదరాబాద్ వచ్చి చేరింది. వెంటనే కరోనా వచ్చేసింది. 2020 గుర్తుండాలి మీకు. కరోనా వచ్చినప్పుడు, కరోనా రాగానే మళ్ళీ బ్యాక్ టు భద్రాచలం, అంటే వాళ్ళు భద్రాచలం మీద, భద్రాచలం పక్కన అడవి గ్రామాలు అక్కడ ఉన్న అమ్మాయిలకు అప్పుడు వాళ్ళ నక్సలిజం నుంచి బయటకు వచ్చేసి ప్రశాంత జీవితం గడుపుతున్నారు. కాబట్టి వాళ్ళ పిల్లలు హైదరాబాద్కి వచ్చి చదువుకునే క్రమంలో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఊరికే ఉండకుండా ఏం చేసిందంటే 1 year పాటు యూట్యూబ్లో వీటి సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉంటాయి కదా, లాంగ్వేజెస్ అంటారు, C++, జావా, SQL, బిగ్ డేటా, ఇట్లాంటి అన్నీ కూడా ఓన్లీ యూట్యూబ్లో
ఆమె దగ్గర ల్యాప్టాప్ కూడా లేకుంటే అప్పుడు పక్క ఇంట్లోకి వచ్చి అడుక్కొని ఆ యూట్యూబ్ ఆ ఛానల్స్లో అమెజాన్ వాటింటి కంపెనీలకు అప్లై చేస్తే ఆమెకి ఇప్పుడు ఎక్కడ ఉంది తెలుసా, లండన్లో ఉంది. 40 lakhs శాలరీతోని జాబ్ వచ్చింది. డిగ్రీ అమ్మాయి ఒక పల్లెటూరు అడవిలో పుట్టింది. కరోనా టైంలో ఇంటికి వెళ్ళిపోయి ఖాళీ ఉండకుండా యూట్యూబ్లో మనం వేరే ఏవో అంశాలు చూస్తాం, కానీ ఆమె మాత్రం ఆమెకు జీవితానికి ఏ విధంగా పనికొస్తుందని అవి నేర్చుకొని అప్లై చేస్తే 40 lakhs ప్యాకేజ్ తోని లండన్లో వెళ్ళిపోయింది. ఆమె గురించి యూట్యూబ్లో వస్తుంది, చూసుకోండి. భవాని అనే పేరు. మీకు 100% లైఫ్ అనేటువంటి ఉంటుంది. అదంతా కూడా మీ పైన ఆధారపడి ఉంటుంది. కళాశాల చెప్పినటువంటి సూచనలు అనేటువంటి అన్నింటినీ కూడా మీరు పాటించినట్లయితే 100% మీరు లైఫ్లో అనేటువంటి సెటిల్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఇక ప్రతి విషయం మనం కాలేజీలో అనేటువంటి చెప్పుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఈ రోజు మన సొసైటీ లోపల జరుగుతున్న మీరు అవగాహన అనేటువంటిది ఉండాలి. మీరు ఇప్పుడే 10th నుంచి ఇంటర్మీడియట్కి వచ్చి ఉంటారు కాబట్టి సో దానికి మీరు నేను కాలేజీలో ప్రతిసారి చెప్తానే ఉంటాను, మనం ఏ రకంగా ఉండాలి, బయట ఏ విధంగా ఉండాలి అనేటువంటి అట్లాంటి సూచనలు అనేటువంటిది కూడా మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డిఎస్పీ సార్ని మా పిల్లలను ఉద్దేశించి వారి జీవితం లోపల తొందరగా స్థిరపడాలంటే కొన్ని సూచనలు అనేటువంటిది మీరు చేసే మీ ఆశీర్వాదాన్ని మా పిల్లల మీద ఉంటే వాళ్ళు కూడా తొందరగా స్థిరమైనటువంటిది అవుతారు. సో దాని గురించి సార్ కూడా మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. ఏదైనా విషయం మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి కోర్సులు అనేటువంటివి ఉంటాయి. అయితే ఇవి 2 years కంప్లీట్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏదైనా ఒక హాస్పిటల్తో ప్రైవేట్గా జాబ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దాంతోపాటు సొంతంగా క్లినిక్ కానీ ల్యాబ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో పీజీని కూడా కంప్లీట్ చేసి మనం ఒక జాబ్ కోసం అనేటువంటిది వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ టెక్నికల్ కోర్సు లోపల ఆ రకంగా ఉండడం కాదు. మనం సొంతంగా 2 years కంప్లీట్ అయిపోయిన వెంటనే సొంతంగా స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు అనేటువంటి పుష్కలంగా ఉన్నాయి. అయితే దీంతో పాటు మీరు జాబ్ చేసుకుంటూ కూడా మీ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ సంపాదన అనేటువంటి మీరు సంపాదించుకుంటూ ఫర్దర్ సైడ్ డిగ్రీ లాంటి కోర్సులు బిఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ఎం కానీ బిఎస్సీ ఎంఎడ్ కానీ ఇట్లాంటి డిగ్రీ కోర్సెస్ అనేటువంటివి కూడా చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే మనం సిఈసి హెచ్సిసి ఇట్లాంటివి చేసి డిగ్రీ చేయాలి, డిగ్రీ చేసిన తర్వాత పీజీ చేయాలి. ఇవి చేసిన తర్వాత కూడా మనకు జాబ్ కోసం అనేటువంటి వెయిట్ చేసినటువంటి సందర్భం ఆ కోర్సులలో ఉంటాయి. ఇది టెక్నికల్ కోర్సు కాబట్టి 2 సంవత్సరాలు మనం చేసిన వెంటనే ఎక్కడైనా హాస్పిటల్లో చేసుకోవడానికి అవకాశం అనేటువంటి ఉంటాయి. మీకు ఏదైనా ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టినా కూడా 100% రిజల్ట్ అనేటువంటి సాధిస్తారు. 100% మీరు సెటిల్మెంట్ అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే మన కాలేజీలో చేసినటువంటి ఇందాక నేను చెప్పినట్టు 1600-1700 మంది పిల్లల వరకు కూడా ఈరోజు 10-15 వేలు లోకల్లో సంపాదించుకుంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మనం మెరిట్ స్టూడెంట్ చేస్తాము. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఈరోజు ఇక్కడ నుంచి పోయి చేసుకున్నటువంటి పిల్లలు సింగిల్ డ్యూటీ కాకుండా డబల్ డ్యూటీ చేసుకుంటూ 30,000-40,000 సంపాదించుకుంటున్నారంటే ఓన్లీ మన ఒక కళాశాలలో చదవడం వల్ల మాత్రం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పారామెడికల్ కాలేజ్ అండ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డేకి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు డిఎస్పీ శేఖర్ గౌడ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు దాంతోపాటు మన కళాశాలలో మొట్టమొదటి సంవత్సరంలో కూడా చేరైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా హ్యాపీ వెల్కమ్ చెప్తూ ఈ కళాశాలలో చేరారు. మీ భవిష్యత్తు అనేటువంటిది చాలా వెలుగు ఉంటుంది. తొందరగా సెటిల్ అయ్యారనేటువంటిది ఒక ప్రామిస్ మీకు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. అయితే పోలీస్ తరఫు నుంచి కూడా, ఎందుకంటే జీవితంలో సెట్ చేసుకోవాలంటే చాలా గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ కొరకు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక 10-15 minutes టైం ఇవ్వండి. దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి. ఒక 5 minutes వెయిట్ చేయాలా, పిల్లలందరూ కూర్చోబెట్టారు. ఎవరు